ఏ పరులు చేసినా నిటువలనే పో, ఈ పనికి చొరని పని ఏటిలో పైరు అంటున్నాడు ఆయన. ఏ పనిది అవన్నీ కూడా తర్వాత చెప్తున్నాడు ఆయన. హరికథల మీది ప్రియమబ్బున నారాయణుని భక్తి ననిచెన, వదలకిటు వెంకటేశ్వరుడి దైవంబను చదువగలిగన. ఇలా ఇవి చెయ్యకపోతే ఫలితం ఏమిటో కూడా ఆయన చెప్తున్నాడు. హరికథల మీద ప్రియం అన్నది ఉండకపోతే అదంతా కూడా నీటిలో రాసిన రాత లాంటిదిట. హరికథల మీది ప్రియమబ్బున తుంటి తమ పరిపక్వమగు తప ఫలముగాక, గరిమె వివిలేకున్న కలకాలములు చేయు నిరతంపు తపమెల్ల నీటిలో వ్రాత, గరిమె వివిలేకున్న కలకాలములు చేయు నిరతంపు తపమెల్ల నీటిలో వ్రాత. నారాయణుని మీద భక్తి లేకపోతే అది వరదలో కలిపిన చింతపండుట. చింతపండు వరదలో కలిపితే కొట్టుకుపోతుంది. అలాగే వెంకటేశ్వరుడి మీద భక్తి కలగకపోతే మనం చదివే చదువులన్నీ కూడా మునపటి రాక్షసులు చదివేవారు అటువంటి చదువు అంటాడు ఆయన. ఎందుకంటే ఎప్పుడు హరి గురించి చదవమంటాడు అన్నమయ్య. ఎంతో గొప్పగా రాస్తాడు ఆయన. నాటికి నాడే నా చదువు, మాటలాడుచును మరచేటి చదువు అంటాడు ఆయన. పరమని వెంకట పతి గనుటకే పో, దొరలగు బ్రహ్మాదుల చదువు, సిరులనితని మరచెడికే పో, వెరసపు జీవుల విద్యల చదువు అంటాడు ఆయన. ఆ వెంకటేశ్వరుని గురించి చదువే నిజమైన చదువు అని, లేకపోతే మిగిలినవని మిథ్య అంటాడు. వదలకిటు వెంకటేశ్వరుడే దైవం బనుచు చదువగలిగిన మంచి చదువదియే పో, వదలకిటు వెంకటేశ్వరుడే దైవం బనుచు చదువగలిగిన మంచి చదువదియే పో. పదిలముగ నీ విధము వట్టియ కుండినను చదువుల సురలు మున్ను చదివేటి చదువు, పదిలముగ నీ విధము వట్టియ కుండినను చదువుల సురలు మున్ను చదివేటి చదువు. నిజానికి అన్నమాచార్యుల వారికి సర్వము సర్వస్వము వెంకటేశ్వరుడే అని చెబుతూ కూడా మనందరి కోసం చాలా సరళమైన భాషలో రాశాడు మహాపండితుడైన ఆయన. ఇక్కడ ఒక సంకీర్తన నిజానికి మనం అభ్యుదయ కవులు, విప్లవ కవులు ఎంత అద్భుతమైన స్ఫూర్తితో రాస్తూ ఉంటారో మనం చెప్పుకుంటూ ఉంటాం. ఆయన ఎంత గొప్ప భావంతో, ఎంత వేగమైన పదాలతో రాశాడో చూడండి. వెంకటేశ్వరుణ్ణి నేను ఒక్క క్షణం కూడా విడవలేను అంటున్నాడు ఆయన. తమ్ములాల అన్నలాల తల్లులాల నే నెమ్మనంపు హరివాసి నిలువలేనికను, కొమ్మలాల మరుకోట కొమ్మలాల ఓ ఎమ్మలాల తొలరెన అక్కలాల, తమ్మిరేకు కన్నుల ఆతని వాసి నే నుమ్మల సొమ్మల చేత ఉండలేనికను, చెలులాల కలికితో ఏలులాల ఓ ఎలజవ్వనముల మోహినులాల, చెలువంపు హరిదలచిన నాకు నే నులుకు కన్నీరు ఆపకుండలేనికను, బోటులాల జవ్వనంపు మేటులాల ఓ గాటపు తురుములచి కటులాల, వాటమైన వెంకటేశ్వరు వాసి నేనాటదాననై జన్మం అందలేనికను అంటున్నాడు ఆయన. నాయకగా మారి ఆయన గురించి పడే తపన్ని ఎంత అద్భుతమైన భావంతో ఎంత వేగంగా ఆయన రాశాడో చూడు. 6 శతాబ్దాల క్రితం చక్కటి సంకీర్తన చాలా అద్భుతమైన రీతిలో ఆలపించావు. పవన్ చరణ్, నీకు అభినందనలు తెలియజేస్తున్నాను.